జరిపి మీరు కూర్చోబెట్టండి. ఇంకో ఇక్కడ కూడా ఈడ కూడా ఖాళీ ఉంది. అమ్మా ఇక్కడ కూడా రండి. కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఎవరైనా నస్తే పీట పెడదాం. ఇక్కడ కూర్చోండి. పువ్వులున్నాయా? నీళ్లు వచ్చినాయి అందరికి ఆచరణకి. కర్పూరము, అగరబత్తులు. స్వామి మీరు కూర్చోండి. అమ్మ మంగళహారతి ముట్టించుకోండి. అందరూ ముందు బొట్టు పెట్టుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకోండి. బొట్టు ఉందా లేదా చూసుకోవాలి. వస్తారు మొదలు పెడితే వస్తారు, వాళ్ళకి తొందర అవుతుంది. బొట్టు పెట్టుకోండి అమ్మ అందరు కూడా. అమ్మ అందరు కూడా బొట్టు పెట్టుకొని మంగళహారతి వెలిగించుకోండి. దీపాలున్న వాళ్ళు దీపాలు వెలిగించుకోండి. ఓం అర్చద ప్రార్చద ప్రేమేధ సోర్చద దీపారాధన నమస్కారాన్ని సమర్పయామి. దీపాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండమ్మా. దీపం దగ్గర చెరడి ఛాయకాలంలో శంఖము, చక్రము, గద, పద్మము అలంకారం గల వాళ్ళకు విష్ణుమూర్తిని చూసి ప్రార్థించినాడంట. మనస్సుతో ఊహించడానికి గాని, వాక్కుతో వివరించడానికి గాని, శక్యం గాని అతీతమైన రూపం గలవాడ, ఆది మధ్యాంతరహిత, నిర్గుణవయ్య, సుగుణాత్మైనటువంటి, ఆది పురుషుడమైనటువంటి, భక్తుల బాధ తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను అని నారద మహాముని ఆ విధంగా స్తోత్రం చేసినాడు. ఆ విష్ణుమూర్తి ఆ స్తోత్రాన్ని విని నారద మహామునితో ఈ విధంగా అడిగినాడట. ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణం ఏమి? అక్కడ ఎవరుంటారు? తదాస్తు దేవతలు ఉంటారంట. దేనికి ఉంటారు? మనం ఏది మాట్లాడితే దాన్ని తదాస్తు అని దీవించడానికి ఉంటారు. పొరపాటున నిన్న మాకు మా ఆయనకు మస్తులు లేదంటే తదాస్తు అంటారు. ఇక్కడ నుంచి అది పట్టుకొని మీరు పోవాలి. రోజులు లేదన్నా చెప్పండి, కాదు కదా. మనం అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. అది కనుక వచ్చేటప్పుడు మనం ఏం తీసుకపోలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకపోం. మన వెంట వచ్చేది ఎవరు? మన బంధువుల, మన పిల్లల. మనం చేసినటువంటి పాపం, మనం చేసినటువంటి పుణ్యమే మన వెంబడి వస్తుంది. ఇది సత్యము. కనుక అలాంటి పుణ్యాన్నంతా కూడా సంపాదించుకునే జన్మ ఏదైనా ఉందంటే మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే కదా ఇన్ని పూజలు చేసుకునే అర్హత ఉంటుంది. జంతు జన్మలో పుడితే ఇట్లాంటి పూజలు చేస్తామని చెప్పండి, కాదు కదా. దయచేసి అందరికి తెలిసే విషయాలే మళ్ళీ ఒకసారి చెప్పి మనస్ఫూర్తిగా కథ వింటూ ఉండండి. అమ్మ దంపతులు లేచి అట్లా మీ ఆయనను వదిలేద్దామా, వీడియో తీయొద్దని చెప్పండి, కూర్చోమని చెప్పాలి. మధ్యలో లేవద్దు స్వామి, దయచేసి లేవుడు ఎవరు కూడా లేవద్దండి. అందరూ కూర్చోండి, వాలంటరీ వాళ్ళు కూడా కూర్చోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకదా నైమిషారణ్యే ఋషేశ్వనగాదయః ప్రప్రచోదాదనం సర్వే సూతం పౌరాణికం ఖలు. స్వామి నిశ్శబ్దంగా ఉండమ్మా. స్వామి కొబ్బరికాయలతో పర్లేదు కూర్చోండి, కొబ్బరికాయలతో పర్లేదు కూర్చోండి. 5 కథలకి దయచేసి వినండి. కొబ్బరికాయ దండం పెట్టుకొని పక్కతో పెట్టాలి. కొట్టేది కథ అంతా అయిపోయిన తర్వాత కొడిసారి కొడుతురమ్మా. మధ్య మధ్యలో కొట్టాలి అంటే అవకాశం లేదు అక్కడ. కనుక సామూహికంగా చేసేటప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి, వాటిని మనం ఆచరణ చెయ్యాలి. కథ కొబ్బరికాయ కొట్టాలంటే మనం ఒక్కరమే చేసుకున్నప్పుడు అంత సాధ్యమవుతుంది. ఇంతమందితో కావాలంటే కుదరదు. కనుక ఆ కథలో ఆ కొబ్బరికాయ దండం పెట్టుకొని ఆ టైంకి ఆ మిస్త్రి నైవేద్యం పెట్టండి, నిశ్శబ్దంగా ఉండండి. ఓం ఏకదా నైమిషారణ్యే ఋషేశ్వనగాదయః ప్రప్రచోదాదనం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వం ఒక సమయమున శౌనకాది మహాములు కొందరు ఒక అడవిలో కూడి ఉన్న వారై సూతమని చూచి ఈ విధంగా అడిగినారంట. ఏ వ్రతం చేసినా, ఏ తపస్సు చేసినా కోరిన ఫలాలు సిద్ధించును, అట్టి దాన్ని తెలుపమని ఆ ఓ మురులారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా ఆ విష్ణుమూర్తి చెప్పిన విషయాన్నంతా కూడా మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పుచున్నాడు.
పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకాలు తిరుగుచు మార్గదేశమున భూలోకమును వచ్చినాడు. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న అభిసంక్రమణ దినము కానీ చేయవలేను. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానము సంధ్యానుష్ఠానం నెరవేర్చుకొని నిశ్చల భక్తితో ఓ దేవాది దేవ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహాన్ని పొందులకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేయుచున్నానని ఆ విధంగా స్వామిని స్మరించాను. ఆ విధంగా స్మరించి స్వామివారి యొక్క వ్రతాన్ని చేయుటకు పూజా ద్రవ్యములు అరటి పండ్లు ఆవుని అది లేనిచో చక్కెర బెల్లము లేనిచో చక్కెర బియ్యము ఇవన్నీ కూడా సమకూర్చుకొని భక్తి శ్రద్ధతో ఆ వ్రతాన్ని చేయవలేను. వ్రతము చేయవారు నిశ్చల భక్తితో నిశ్చల శ్రద్ధతో వంట కార్యక్రమాన్ని ప్రసాదాలన్నీ కూడా ముగించుకొని సాయంత్రం మరల స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతాన్ని చేయవలేను. వ్రతం చేయవారు కలశములో సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి నవగ్రహాలు అష్టదిక్పాలకులు గౌరీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని చేయవలేను. వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని చేయవలేను. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో చేసి నైవేద్యం మీకు అడిదిక్కు వెళ్ళాలి, మీరు అడిదిక్కెళ్ళాలి. तन्ना विष्णु प्रचोदयात् महादेवी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् रमा समेत सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। ओम अक्षत प्राक्षत प्रियमेधा साक्षता अर्चन्दभद्रका अर्चन्दभद्रका उदपरण्ड द्रष्टवर्चना अर्चित प्राक्षता అందరూ కూర్చోవాలి. ఎవరైనా ఐటమ్స్ రాని వాళ్ళు ఉంటే సేవా వాళ్ళకి చెప్పండి. ఐటమ్స్ రాని వాళ్ళు ఉంటే సేవా వాళ్ళకి చెప్పండి. ఈ మధ్యలో ఎందుకున్నారు అందరూ? ఈ మధ్యలో ఎందుకున్నారు అందరూ? ఒక సేవా వాళ్ళే కనిపించాలి నిలబడి. సేవ చేసే వాళ్ళే కనిపించాలి. మీరు అందరు కూర్చోవాలి. మీరు అందరికి అక్కడికి अक्षत प्राक्षत प्रियमेधा साक्षदाक्षन्दपुत्रका उदपरन्न दुष्टमक्षदाक्षत प्राक्षदा श्रियकान्ताय कल्याणनिधयेर्धिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कौसलीन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति धनोजाय सार्वभौमाय मङ्गलम्। సాపలు కూర్చోవడానికి కాదు, పంచుకోవడానికి. रमा सत्यनारायण स्वामी देवता प्रीतये यावच्चित्ति ध्यानावाहनादि षोडशोपचार पूजां करिष्ये। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नारायण समर्पयामि। श्रियकान्ताय कल्याणनिधयेर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम्। सदाशीरस्तु समस्तमंगलानि भवन्तु नित्याशीरस्तु नित्यमंगलानि भवन्तु। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि। सत्यनारायण स्वामी भगवान की जय। श्री रमा समेत सत्यनारायण स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु। धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणो धनमष्टदे या परिणीर्या बला पुष्पायाश्च पुष्पिणीः। చూడండి ఒకసారి లైన్ నిలబడతాం మేము టీం మెంబర్లో చెప్తాను నేను అందరితో రాజా